నా పంచి ఇచ్చే తిప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, నా పంచి ఇచ్చే తిప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేశారా? డబ్బు తగిలిన గొడ్డులాగా గిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న వేసా. తెలివి తక్కువడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వంట బాలకిట్టులా పడుకుని అన్ని పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులంతా ఏంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరసం ఆడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపమైన హ్యాండిల్ వేసి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2. అనుమానం. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని అడుగుతావా? అన్ని సార్లు తన్ను ఒక్కదాని గుంట్లో పడుకున్నట్టే. త్వరగా రిక్షాను ఫాలో చేయవయ్యా బాబు. ఎక్కవయ్యా బాబు, రిక్షా దూరం అయిపోతుంది. ఎక్కడ ఏంటండి బాబు, ఎక్కే ఉన్నాను కదా. తొక్కడం అంటే రొటీన్ గా ఉంటుందని ఎక్కమన్నానయ్యా. అబ్బా నువ్వు నోరు మూసుకో బావా. వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు ఇటు తీసుకెళ్తున్నావేంటి? షార్ట్ కట్ అండి. ఏర్పాటు చేసావు కదా. అయ్యో అబ్బో, కుడితే కుట్టారు, దుక్కుంటున్నారు, తిప్పుకుంటారు. అబ్బా ఆగండ్రా, అది అర్చన కాదు. అయ్యో ఇడియట్స్, మనకు కావాల్సింది వీళ్ళు కాదు, రండి. ఒరే, ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళంటారే. అబ్బా, వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వైనా చెప్పి పెద్దాయనా. నాకు తెలీదు బాబు. నీకు కూడా తెలీదా పెద్దాయనా? మరి ఎవరు చెబుతారు? అయ్యో, సమయానికి వచ్చారు ఎస్ఐ గారు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరైనా చెప్పండి సార్. ఇదే ఎఫెక్టు. వాళ్ళు నిన్నెందుకు కొట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చి జీపెక్కమ్మా. ఇవాళ ఇడు ఫినిష్. అమ్మా, మా బుజ్జి కదా. జీపా సంతోషంగా ఎక్కుతాను సార్. అమ్మో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో కొడితే కొట్టాను, ఎందుకు కొడతారో చెప్పి కొట్టాను సార్. అమ్మో అమ్మో, శాంతి దూత మన బాబూజీ, బాలల తాత బాబూజీ. ఒరే, బాపూజీ పేరు చెప్పిన హింస మానరా? హింస మానంరా, నీ ప్రాణం తీస్తాం. ఆపండి ఆపండి ఆపండి. సార్, చిన్న మిస్టేక్ ఏంటి సార్? ఏంటయ్యా? ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్. ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా? అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ నా ఒళ్ళు పులివెద్దలైపోయింది కదరా. పాపం వాడిని వదిలేయండిరా. సార్, నేను వెళ్ళేదాకా వదలకండి సార్. ఒరే విష్ణు, ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వు అక్కడ లేడీతో డ్యూయట్ పాడుకుంటున్నావా? ఒరే
అయిపోయింది. సార్ వాడు మనల్ని మోసం చేసి నకిలీ బాంబు ఇచ్చింది సార్. అది పేర్లేదు సార్. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు షాప్ బంద్ అంటారు సార్. రేపు పొద్దున్న తెరుస్తారు. రేపు గనక ఆ చక్రిగడ బాంబు చూస్తే వాడికి అనుమానం వస్తుంది. వాడు మనకు దొరకడు. వెంటనే బాంబు తీసేయాలి. ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. ఏది ఏమైనా ఆ చక్రవర్తి గారిని చంపి తీరాలి.